హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నా పేరు లక్ష్మి. నా ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అండ్ మోటివేషనల్ షార్ట్స్ వస్తాయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ యమ్మీ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే సింపుల్ టిప్స్తో చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలానే కొత్తగా వంట నేర్చుకునే వారికి వెరీ యూస్ఫుల్ వీడియో అండి ఇది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మీ ఇంట్లో వారికి ఈ దసరా పండగకి చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ గులాబ్ జామ్స్ తయారీ కోసం నేను MTR వారి 175 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ను తీసుకున్నాను. ఈ గులాబ్ జామ్ పిండిని నేను ఒక బౌల్లోకి పోసుకున్నాను. ఇది నాకు 2 కప్స్ వరకు వచ్చింది. గులాబ్ జామ్ పిండిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. స్వీట్స్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి, స్వీట్స్ సూపర్గా వస్తుంది. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలానే బేకింగ్ సోడా పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. పించ్ ఆఫ్ వేయడం వల్ల షుగర్ బాల్స్ స్మూత్గా వస్తాయండి. గులాబ్ జామ్ పిండిని ఎప్పుడైనా హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. హాట్ వాటర్ వేసి కలుపుకోవడం వల్ల స్మూత్గా వస్తాయి గులాబ్ జామ్స్. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 15 నిమిషాలు నాననివ్వాలి. పిండి నానేలోగా షుగర్ సిరప్ని, అదే పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. 2 కప్స్ పిండికి 2 కప్స్ షుగర్ని తీసుకున్నాను. షుగర్ని కడాయిలోకి పోసేసుకోండి. షుగర్ 2 కప్స్కి 2 కప్స్ వాటర్ని పోసుకోవాలి. వాటర్లో షుగర్ కరిగించుకొని జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. వాటర్ కరిగింది. ఇక్కడ నేను మీకు తీగ పాకం వచ్చిందేమోనని చూపిస్తున్నానండి. అప్పటికి ఇంకా రాలేదండి. పాకం వచ్చిందండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయింది. చూసారు కదా, ఇలా రావాలి. ఒక లైన్ అలా వస్తే సరిపోతుంది. ఇక రెడీ అయినట్లే. ఇందులోకి నేను 4 ఇలాచీలు దంచుకొని ఆ ఇలాచీ పౌడర్ని అందులో యాడ్ చేస్తున్నాను. ఇలాచీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి షుగర్ సిరప్. అలానే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. మనకి హాఫ్ చెక్క నిమ్మరసం 1 స్పూన్ దాకా వస్తుంది. ఆ స్పూన్తో వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ దగ్గరగా రాదు, అంటే షుగర్ పైకి తేలదు, జ్యూసీలాగా ఉంటుంది. ఈ టిప్ మాత్రం మర్చిపోకుండా వేసుకుంటే షుగర్ దగ్గర అవ్వదు. ముందుగా మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని మరలా ఒకసారి నేను ఇలా కలుపుతున్నాను. చాలా మెత్తగా ఉందండి. చూసారు కదా, ఇలా వచ్చింది, బాగా నానింది. ఇలా నానిన పిండిని నేను చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేనైతే వేసేసుకున్నాను. త్వరగా నూనెలో వేసి వేయించడానికి ఈజీగా ఉంటుంది. బాల్స్ని ఇలా చేసి పెట్టుకున్నాక ఇవి వేయించడానికి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక నేను ఒకటి వేసి చూశాను. బాగా పైకి వచ్చిందండి, బాగా వేగింది. తర్వాత నెక్స్ట్ 1 by 1 అందులో వేసేసి బ్రౌనిష్ కలర్ వచ్చిందాకా ఉంచి తీసానండి. చూసారు కదా, చాలా చక్కగా వచ్చాయి, స్మూత్గా, ఎక్కడ పగుళ్ళు కూడా లేకుండా బాగా వచ్చింది. ఎందుకంటే ఆయిల్ అండ్ బేకింగ్ సోడాని కొంచెం వేసుకున్నాం కదా, ఎక్కడ పగుళ్ళు లేవు, బాగా వచ్చాయి రౌండ్గా. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ని నేను ఒక గాజు బౌల్లో పోసుకున్నానండి. ఆ గాజు బౌల్లోకే ఈ బాల్స్ అన్నింటినీ వేసి దాని మీద గార్నిష్ కోసం కొబ్బరి పొడిని చల్లాను. నెక్స్ట్ జీడిపప్పు పలుకులుగా చేసి దాని మీద వేసానండి. చూసారు కదా, యమ్మీ జ్యూసీ గులాబ్ జామ్ అయితే రెడీ అండి. ఇక తినేసేయడమే. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్.